ప్రస్తుతం నేను గౌలిదొడ్డి బసవతారక నగర్ దగ్గర ఉన్నా. గతంలో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్నటువంటి ప్రజలకు ఒక హామీ ఇచ్చిండు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2021లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల గుడిసెలు కూల్చేశారు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తా అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ హోదాలో రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చిండు. ప్రస్తుతం నా వెనకాల ఉన్నటువంటి ఈ టెంట్ చూడొచ్చు మీరు. వీళ్ళంతా కూడా వంట వార్పు చేస్తున్నారు. వాళ్ళ గుడిసెలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పొలిటికల్ లీడర్లు కావచ్చు, మొత్తం కూలగొట్టేసారు. ఇక్కడ సర్వే నెంబర్ 37 ఇది. దాదాపు ఎకరం 100 నుంచి 150 కోట్లు ఖరీదు చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడిసెలు ఏవైతే ఉన్నాయో దాదాపు వీళ్ళు 30 నుంచి 40 ఏండ్ల నుంచి ఈ గుడిసెలు వేసుకొని వీళ్ళు ఇక్కడ బతుకుతున్నారు. వీళ్ళకి ఆధార్ కార్డు, పాన్ కార్డు, గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో 2021 నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా ఇదంతా కూడా రచ్చ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, షేర్లింగంపల్లికి సంబంధించిన అరికపూడి గాంధీ ఉన్నాడు ఇక్కడ. గతంలో కూడా ఈ సిచ్యువేషన్ ఎదురైంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి వీళ్ళకందరూ కూడా మాటిచ్చిండు, ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఇల్లు కట్టిస్తా అని చెప్పి అప్పుడు మాట్లాడిండు. ఇప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్, బీజేపీ కార్పొరేటర్ అయిన గంగాధర్ రెడ్డి, ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ ఇదంతా కూడా నడుస్తుందని చెప్పి చెప్తున్నారు. కార్పొరేటర్ ఏమో బీజేపీ కార్పొరేటర్, ఎమ్మెల్యేనేమో కాంగ్రెస్ ఎమ్మెల్యే. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అరికపూడి గాంధీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు. సో ఇక్కడ అందరు కలిసే ఉన్నారు. ఆల్మోస్ట్ ఎమ్మెల్యే, కార్పొరేటరు, ప్రతిపక్ష నాయకులు, అధికార పార్టీ వాళ్ళందరూ కలిసే ఉన్నారు. వీళ్ళు చూడవచ్చు వంట వరపు చేస్తున్నారు చాలా రోజుల నుంచి. ఇక్కడ ఉన్నటువంటి గుడిసెలను అంతా కూడా నేలమట్టం చేసి పడేసారు. సర్వే నెంబర్ 37 ఇది. ఎకరం 100 నుంచి 150 కోట్లు ఉంటుంది. సో ఈ ల్యాండ్ మీద ఇప్పుడు ప్రభుత్వ బడాబాబుల కన్ను పడ్డది. చూడొచ్చు, వాళ్ళందరూ కూడా చూడొచ్చు. ఇక్కడ ఫ్లెక్సీ చూడొచ్చు మనం. గౌలిదొడ్డి బసవతారక నగర్, మాకు న్యాయం కావాలి, సీఎం రావాలి, మాకు న్యాయం చేయాలి. వీళ్ళందరికీ కూడా గతంలో అప్పుడు పిసిసి హోదాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాటిచ్చిండు. ఇప్పుడు ఈ వెనకాల కనిపిస్తున్న గుడిసెలన్నీ కూడా కొలాప్స్ చేశారు. అంటే ఒక 200 మంది రౌడీలను తీసుకొచ్చి వీళ్ళ మీద దాడి చేయించి ఈ గుడిసెలన్నీ కూడా కొలాప్స్ చేయించారు. ఇప్పుడు వీళ్ళు ఉండడానికి ఇల్లు లేవు, ఏం లేవు. ఈ టెంట్లు వేసుకొని టెంట్ల కింద వంట వార్పు చేసుకుంటా వాళ్ళు ఉన్నారు. సో దీంట్లో చాలామంది బడాబాబులు ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళ తాతలు, వీళ్ళ ముత్తాతలు, అంటే వీళ్ళ తాతలు వీళ్ళు గతంలో ఉన్నప్పుడు, వీళ్ళు గతంలో ఉన్నారని ప్రూఫ్ ఏందని అడిగితే వీళ్ళ తాతలు కూడా ఇక్కడ నివసించిర్రు. పక్కనే శ్మశాన వాటికి ఉంటారు. అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళ శ్మశానాలు కూడా పక్కనే ఉండేవి వాళ్ళ తాతలే. దాదాపు 40 ఏళ్ళ నుంచి వీళ్ళు ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అన్ని రాజకీయ పార్టీలు ఒకటైపోయినాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఇది మొత్తం కూడా లీడ్ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. అరికపూడి గాంధీ షేర్లింగంపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతుందని కూడా మాట్లాడుతున్నారు. చాలా మంది బాధితులు ఉన్నారు ఇక్కడ. ఒకసారి మాట్లాడదాం మనం. ఎవరు రౌడీలు వచ్చి దాడి చేసిరు అని చెప్తారు కదా, ఏం జరిగింది అసలు? రౌడీలు వచ్చినారు సార్. వచ్చి మేము ఇక్కడ నిన్న మీటింగ్కి వెళ్ళాం సార్. మీటింగ్ వెళ్ళి ఒక అర్ధ గంటకి ఇక్కడ ఒక 50 మంది వచ్చారు. 50 మంది వచ్చి అంతా మాకు దాడి చేసి పిల్లల్ని కొట్టడము, మళ్ళీ ఆడవాళ్ళని కొట్టడము, మళ్ళా మా మొగాళ్ళు కొట్టడం వాళ్ళంతా చేసినారు. అంతా కొట్టి అంత గందరగందరూ చేసారు. మళ్ళీ మేము నలుగురు పట్టుకొని రూమ్లో వేసినాము. ఆ రూమ్లో వేస్తే ఇట్లా లింగంపల్లి అంటే ఏరో వాళ్ళు పంపించారనమాట. వాళ్ళు ఎవరు పంపించారంట అంటే వాళ్ళ పేర్లు మాకు తెలియదు సార్. అంతా ఎవరు ఎట్లున్నారు వాళ్ళు బాగానే ఇట్లా వాళ్ళు అదే అంటారు కదా, ఇజ్రాయల్ వచ్చినారు. నలుగురు వచ్చారు సార్. మళ్ళీ బాయ్స్ ఏమో అది వాళ్ళకు 40 మంది వచ్చారు. వాళ్ళు 40 మంది వచ్చి దాడి చేశారు మా మీద. ఎంతమంది వచ్చారు ఇక్కడికి వచ్చారు 50 మంది వచ్చారు. గుడిసెలన్నీ కూలగొట్టింది ఎవరు? అంటే గుడిసెలంతా కూలగొట్టానంటే మాకు ఉన్నారు కదా ఇప్పుడు గంగాధర్ అని ఆయన వాళ్ళంతా మమ్మల్ని కాల్ చేయమని మన కార్పొరేటర్, స్థానిక కార్పొరేటర్ ఆయన చెప్పి అటు చేపించిండు. ఇప్పుడు మీకు ఇల్లు కట్టిస్తా అని చెప్పిరా గతంలో ఎవరన్నా ఇక్కడ? ఏవేంద్ర చెప్పాడు సార్ మాకు. అప్పుడు మాకు ఆయన ఎమ్మెల్యే కాకముందర వచ్చాడు ఇక్కడ.
ఇక్కడ వచ్చి మాకేం చెప్పాడంటే మీకు ఇక్కడ స్థలం ఇస్తాము, ఇక్కడ 60 గజాలు ఇస్తాం మీకు, నేను ఫస్ట్ గెలవంగానే నీకు ఇస్తాం, మీకే ఫస్ట్ చేస్తాం అన్నాడు సార్. ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి కాకముందు ఫస్ట్ మీరు గెలవంగానే మీకే ఇస్తాను, మీకు తలం ఇస్తామన్నాడు. మాకు ఫస్ట్ మీకే చూస్తాను, నేను ఫస్ట్ ఇక్కడ వచ్చి మీకు ఇక్కడ చేస్తాను. మళ్ళీ మాకు చీరలు ఇచ్చాడు సార్, ఆయన చీరలు ఇచ్చాడు, బిందెలు ఇచ్చాడు. ఇప్పుడు మిమ్మల్ని ఖాళీ చేయించేది ఎవరు? ఇక్కడ ఎవరు ఖాళీ చేయమంటారు? ఇక్కడ నుంచి గంగాధర అంటే ఏం చేస్తున్నాడు వచ్చి, ఎట్లాంటి దాడి చేసిండు అంటున్నారు? ఆయన చేసినట్టు మేము ఏం అనుకోలేదు. ఎవరు పంపిస్తున్నా అసలు మాకు వివరాలు తెలుసలేదు సార్, మాకు ఇంకా తెలవలేదు. మాకు ఏం కావాలి మీకు? మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మాకు ఓటీస్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, మళ్ళా రేషన్ కార్డు ఉన్నాయి, ఓటర్ లిస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి సార్ మాకు ఇక్కడ, అన్నీ ఉన్నాయి మాకు ఇక్కడ. అందుకే మేము చేస్తున్నా. మాకు ఇక్కడ ఒక గంగాధర్ అన్నాడు మాకని, కార్పొరేటర్ అని కదా, ఆయనకు ఇంకో గంగాధర్ అంటే మా వాళ్ళే, మా వాళ్ళైన లీడర్ ఆయన ఇది అంతా చేస్తున్నాడు ఆయన. ఏం జరిగింది? గుడిసెలన్నీ కూలగొట్టింది ఎవరమ్మా? గుడిసెలన్నీ కూలగొట్టింది అయితే కార్పొరేటర్ గంగాధర్ అనే సమాచారం అందింది మాకైతే. ఫస్ట్ ఇంతకు ముందు గుడిసెలు కూలగొట్టినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు గుడిసెలు కూలగొట్టినప్పుడు కూడా అప్పుడు కార్పొరేటర్ గంగాధర మాకు అండగా ఉన్నాడు. ఆ రోజు నేనున్నానని చెప్పిన మా వ్యక్తి ఈరోజు మనిషికి నీ డబ్బులు ఇచ్చి ఈరోజు గుడిసెలు కూలగొట్టి రౌడీలను పెట్టి మేము కొంతమంది బయటకు వెళ్ళాము. నిన్న మధ్యాహ్నం సమయంలో 12 గంటల సమయంలో మేము అందరు సగం మంది బయటకు వెళ్ళినప్పుడు చిన్నపిల్లల్ని పెట్టుకొని ముసలి వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారు. ఆ టైంలో చూసి కొంతమంది కొజ్జ వాళ్ళని పిలిపించి, ఇజ్రాయల్ని పిలిపించి, కొంతమంది రౌడీలను పిలిపించి మా వాళ్ళ మీద దాడి చేపించి కొంతమందికి దెబ్బలు తగలడము అట్లా చెప్పి ఇది ఎంతవరకు న్యాయము? కనీసం ఆపోజిట్ పార్టీ వాళ్ళు కనీసం ఇంతవరకు స్పందించట్లేదు, ఎమ్మెల్యే స్పందించట్లేదు. దీని వెనుక ఎవరున్నట్టు? అరకప్పుడు గాంధీని కాల్చాము, ఎంపీని కాల్చాము, ఎంఆర్ఓని కాల్చాము, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరకు గత 2 నెలలుగా మేము తిరుగుతూనే ఉన్నాం. కానీ అరకప్పుడు గాంధీ ఇంటికి మేము 3 సార్లు వెళ్ళాం. 3 సార్లు వెళితే మేమైతే ఏమి చేయలేమమ్మా. గత 4 సంవత్సరాల కింద కూడా గుడిసెలు కూలగొట్టినప్పుడు వెళ్ళినప్పుడు కొంతమందికి అయితే సింగిల్ బెడ్రూమ్ ఇచ్చాడు, పాలమాక సైడ్ ఇచ్చాడు. మాకు ఇస్తామని చెప్తే మాకు అక్కడ వద్దు, మేము కొన్ని సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా ఇక్కడ జీవిస్తున్నాము, మా స్థలాలు మాకు కావాలా, ఎక్కడో మేము ఎందుకు వెళ్ళాలా, రెక్కాడితేనే మాకు డొక్కాడిన పరిస్థితిలో మేము ఉన్నాము. కనీసం మేము ఆకులు చెట్లు తినుకుంటే అక్కడ మేము బ్రతకాలనా? మా స్థలాలు మాకు ఇవ్వడానికి ఏంటంటే అప్పటి సంది మాకు మా మీద ఆయనకు పగనే ఉంది, కోపం ఉంది. మేము ఇచ్చిన స్థలాలకు వీళ్ళు వెళ్ళలేదు కదని మా మీద పగనే ఉంది. ఆ సమయంలో మేము 3 సార్లు వెళ్ళినా కూడా ఆయన స్పందించట్లేదు. మీ స్థానిక కార్పొరేటర్ ఏ విధంగా, స్థానిక ఉన్న వాళ్ళు ఏ విధంగా మీకు చెప్తే ఆ విధంగా మీరు చేయాలమ్మంటే ఏ విధంగా అంటే ఈ 3 లక్షలు 2 లక్షలు ఇట్లా కొంతమందికి అందులో ఆయన పెట్టుకున్న లీడర్లకు కొంచెం డబ్బు గుంజుకొని నైటే గుడిసెలు కాలు చేపించి మమ్మల్ని ఎల్లగొట్టి మమ్మల్ని, మా పిల్లల్ని, మా సంసారాలని, మా బ్రతుకులంతా వీధి పాలు చేసి నడి రోడ్లు కూర్చోపెట్టాడు. కనీసం ఇంతవరకు ఆ కార్పొరేటర్ గంగాధర్ కూడా మా దగ్గరకు రాలేదు, ఎమ్మెల్యే రాలేదు, స్థానిక పార్టీ వాళ్ళు కూడా ఇంతవరకు రాలేదు. ఎందుకు? వాళ్ళకి మనుషులు కదా, మానవత్వం లేదా? 100 నుంచి 150 కోట్లు ఉంటుందని చెప్తున్నారు, మీకు 3-4 లక్షలు ఇచ్చి వెళ్ళిపోమని చెప్తున్నారు. 100 కోట్లు వాళ్ళకి కావాలా? 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అట్లా ఇచ్చి మమ్మల్ని బెదిరించి కాలు మాకు ఎందుకంటే ఛార్జీల కోసం, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఎక్కడైనా చావండి అనేసి ఛార్జీల కోసం ఇచ్చి మమ్మల్ని వెళ్ళగొడతారా? అయితే 100 కోట్లు వచ్చి మీరు జీవిస్తారా? ఫస్ట్ ఏమని చెప్పాడు, అది మై హోమ్ అని కమ్ముకున్నాడు కేసీఆర్ అని చెప్పాడు. ఇప్పుడేమో జానారెడ్డి కొడుకుది అంటాడు. ఎంతమందికి ఎన్నిసార్లు అమ్ముకుంటే ఐటీ కంపెనీ దీని మీద మ్యాప్ వేసాడని చెప్పాడు. అయితే ఐటీ కంపెనీ వాళ్ళు వీళ్ళు బ్రతకాలి, కానీ మీ పేద ప్రజలకు ఎక్కడికి వెళ్ళాలి? ఇంతవరకు మానవత్వం ఉన్న మనిషి అయితే ఇంతవరకు రావాలి కదా. నువ్వు మనిషి కాదా? నీకు మానవత్వం అనేది లేదా? ఇంతమంది పేద ప్రజల పిల్లల్ని పెట్టుకొని ఇంత మేము సైతులు ఉంటే కూడా నీకు కరిగిపోవట్లేదు, నీ మనసు కరగట్లేదా? నువ్వెందుకు రావట్లేదు? మేము 10 రోజులకి ఇక్కడే ఉంటున్నాం, వర్షంలో నాంతున్నాం, ఎండకు ఎండుతున్నాము, కనీసం మాకు తాగడానికి నీళ్ళు లేవు. మానవత ఉన్న మనుషులుగా కొంతమంది మాకు అండగా ఉండి అనిల్ అన్న గాని లేదంటే భరత్ అన్న గాని మా వాళ్ళకి చాలా అగ్రప సార్ గాని ఇంతమంది మాకు వాళ్ళ హెల్ప్ ద్వారా మేము ఇక్కడ ఉన్నాం. కొట్టారన్న, చాలా కొట్టారు, చిన్న పిల్లల్ని కొట్టారు, బంగారం ఆయన ఇచ్చిన డబ్బులు ఆయననే తీసుకుని వెళ్ళేలాగా చేశాడు. ఆయన ఎంత అయితే డబ్బులు ఇచ్చారో ఇండ్లలో పెట్టుకుంటే నేను ఆయన మనుషులను పంపించి ఆ డబ్బులు
డబ్బులు కూడా తీసుకెళ్లేలాగా చేశారు. కావాలంటే మీకు కొన్ని ఫోటోలు పెడతాము, ఆ అల్మార్లు అవన్నీ పలగొట్టి అవన్నీ తీసుకెళ్ళి డబ్బులు గిబ్బులు అవన్నీ ఉన్నా కూడా పర్మిషన్ లేకుండా తీసుకెళ్లారు. నేను లాస్ట్ 4 years నుండి ఫస్ట్ స్టార్టింగ్ జరిగినప్పటి నుండి నేను వీళ్ళతో పాటే ఉన్నాను. అండ్ అన్నిటిని కూడా నేను వాళ్ళని గైడ్ చేస్తా ఉన్నాను, ఎట్లా మూవ్మెంట్ కావాలనేది కూడా స్టెప్ ప్రతి నిత్యం వీళ్ళతో నేను ఉన్నాను. నిన్న జరిగిన ఇష్యూ అయితే మేమంతా ప్రెస్ మీట్ గురించి సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్కు ఇడికి 3 బస్సులలో వెళ్ళాం. అక్కడ ప్రెస్ మీట్ జరుగుతున్న క్రమంలోనే మాకు లాస్ట్లో మెసేజ్ ఇక్కడికి వెళ్ళి ఏమొచ్చిందంటే హిజడాలు తర్వాత మిగతా రౌడీలు గుండా రౌడీలు 100 మందికి పైన 100 మంది పైననే డైరెక్ట్గా వచ్చేసి దాడి చేసిన దొరికిన వాళ్ళు దొరికినట్టు కొట్టడము, ఉన్న గుడిసెలను కూడా పీకేయడము, ఈ రకంగా మొత్తం కూడా దాడి చేయడం జరిగింది. చూసి దాడి చేసిరా అంటే మ్యాక్సిమం మెంబర్స్ 3 బస్సులలో అక్కడ వెళ్ళారు కాబట్టి, ఆ తర్వాత ఇక్కడ కొద్ది మందే ఉన్నారు కాబట్టి భయభ్రాంతులను చేసి వీళ్ళను బెదిరించి పంపించాలనే ఉద్దేశంతో యాక్చువల్గా అందులో ఆయన తొత్తు ఎవరైతే ఉన్నాడో గంగాధర్ అని అతను ముందు ఇక్కడికి వచ్చేసి ఒకసారి రౌండ్ కొట్టుకున్నాడు. గంగాధర్ అన్నట్టోడేమో బీజేపీలో ఉన్నాడు, ఎమ్మెల్యేనేమో కాంగ్రెస్. ఏంటిది గంగాధర్ రెడ్డి అనేది కార్పొరేటర్, లోకల్ కార్పొరేటర్. ఆయన దగ్గర వాళ్ళ తొత్తులో ఎవరైతే ఉన్నారో అనుచరుడు ఇక్కడ ఉండేవాడు. అది ఆ ఇల్లు ఇవన్నీ కూలుతున్నాయి కానీ అది కూలలేదు. వాడు ఒక 5 minutes బిఫోర్ లోనికి ఇదంతా చూసుకొని విషయం అంతా తెలియపరిచి 5 నిమిషాల తర్వాత అందరూ ఒకటేసారి దాడి చేయడం జరిగింది. దాడి చేయడం జరిగి గుడిసెలను పీకడము, గుడిసెల్లో వెళ్ళేసి దోచుకున్నారు మొత్తం డబ్బులు, తర్వాత బంగారం ఏదైతుందో అవన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి, మన దగ్గర ఫొటోస్ ఉన్నాయి. మేము వాళ్ళను ఈ ఉన్న వాళ్ళు కూడా తిరగబడ్డారు, వాళ్ళ మీదకి తిరగబడేసి ఎప్పుడైతే వాళ్ళని కొట్టారో వాళ్ళ రక్షణ గురించి వాళ్ళు తిరగబడ్డ తర్వాత పారిపోవడం జరిగింది. అందులో నుండి 5గురు దొరికారు, 2 హిజడాలు, 3 రౌడీస్. వాళ్ళని కూడా కొట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆ రూమ్ లోనే బంధించి పోలీసులకు మనం 100 డైల్ చేస్తే రెస్పాన్స్ లేదు. వీళ్ళంతా 1.5 గంట అయింది. వీళ్ళంతా వచ్చేసి రోడ్డు మీదకి వస్తే రోడ్ జామ్ అయితే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చేసి అడిషనల్ డీసీపీ గారు వచ్చారు. లాఠీ చార్జ్ కూడా లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ జరిగింది. అందరూ వీళ్ళనే కొడుతున్నారు. ఆడవాళ్ళు మాట్లాడితే మీ మీద కేసులు పెడతాం, ఎవరైతే గట్టిగా మాట్లాడితే మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని 100 మందిని పోలీసులను దింపి మిమ్మల్ని మీ అడ్రస్ ఉండకూడదు, మీరు మళ్ళీ కంటికి కనపడకూడదని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇంత దారుణమా? అయితే అప్పుడు డీసీపీ గారి సమక్షంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ జరిగింది. ఆ తర్వాత వీళ్ళని కూడా మేము పోలీస్ స్టేషన్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ చేసిన మనం ఇక్కడ ఉన్న బెనిఫిషరీస్ కూడా దెబ్బలు తగిలినాయి. వాళ్ళకు హాస్పిటల్ తీసుకెళ్ళేసి ఎమ్మెల్సీ చేసి కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్ ఉన్న వాస్తవం ఏంటంటే వాళ్లకు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు మా కోర్టులో సుప్రీంకోర్టులో గెలిచామని చెప్తా ఉన్నారో యాక్చువల్గా ఏంటంటే వాళ్లకు టైటిల్ లేదు, పాస్బుక్లు లేవు. 2015లో వాళ్ళకు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిందని చెప్తున్నారు. ఆర్డర్ నా దగ్గర ఉంది కానీ దాంట్లో టైటిల్ ఇవ్వలేదు. ఏదైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ తర్వాత వాళ్ళు 1991లో 2 జీవోల ప్రకారం ఏపీఎన్జిఓస్కు టీఎన్జిఓస్కు హౌసింగ్ గురించి అని 214 ఎకరాలు కేటాయించడం జరిగింది. అయితే దాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేసి వెళ్ళారు. ఎందుకంటే వీళ్ళు 1954-55లో కాసరాలో వాళ్ళ పేర్లు ఎంట్రీ ఉన్నాయి అనేది వాళ్ళది. కానీ దాన్ని వాళ్ళు ఏం చేశారంటే 1991లో ఇచ్చారంటే కాలయాపన జరిగింది, వృధా అంటే కాలయాపన జరిగింది. కాబట్టి వాళ్ళు ఏంటంటే కోర్టు ఏమి అన్నదంటే ఈ కాలయాపన మీరు ఎప్పుడైనా కానీ దాన్ని పరిశీలించి 166A ప్రకారంగా మీరు దాన్ని సరి చేయవచ్చు కదా. కాబట్టి మీరు గవర్నమెంట్ ఎప్పుడైనా చేసే అధికారం మీకు ఉంది కాబట్టి అది చూడండి అని చెప్పేసి దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. అంతే తప్ప వీళ్ళకు టైటిల్ ఏమి ఇవ్వలేదు. అయితే వాళ్ళు దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు
లీగల్గా ఏం చర్య తీసుకోవాలో చర్య తీసుకునే రకంగా మీరు చేయండి, ఫ్రీడమ్ ఇచ్చారు గవర్నమెంట్కు. అయితే వీళ్ళు ఏమంటారు ఎన్ఓసి ఇచ్చారు అని వీళ్ళు ఇప్పుడు కొత్తగా అంటున్నారు. అది మన ఎన్ఓసి మనం చూడలేదు, కానీ మన దగ్గర సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ఇది హైకోర్టులో కూడా జరిగింది. హైకోర్టు సుప్రీంకోర్టు టైటిల్ ఇవ్వదు. వాళ్ళు ఒకవేళ ఏదైనా ఉంటే సివిల్ కోర్టుకి వెళ్ళేసి వాళ్ళు టైటిల్ని తీసుకొని సూట్ ఫర్ డిక్లరేషన్ ఫర్ టైటిల్ వేసుకొని మాకు నోటీసులు సర్వ్ చేసి ఎలక్షన్తో ఆర్డర్తోని తీయాల ఏదైనా. కానీ ఇది దౌర్జన్యంగా మీకు ఐడియా ఉంటుంది, ఎంత ఉంటుంది ఎకరం, ఎంత ఉంటుంది ఇక్కడ? ఈడ 100 నుండి 150 కోట్లకు ఎకరం ఉంటుంది. ఇది అలాంటి 5 ఎకరాలు ఉంది ఇక్కడ. అదే కాకుండా 1 ఎకర్లో వీళ్ళ పూర్వీకులు అందరినీ కూడా సమాధి చేశారు పక్కకే శ్మశాన వాటిగా. అంటే ఈ ఎవిడెన్స్ ఒక 44-45 ఇయర్స్ నుండి ఇక్కడ ఉంటున్నా, 1982 నుండి ఇక్కడ ఉంటున్న క్రమంలో అడ్వాన్స్ టైటిల్ అనేది వాళ్ళకు ఉంది. ఇప్పుడు అడ్వాన్స్ టైటిల్ ప్రకారంగా వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళను డిస్టర్బ్ చేయడానికి లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. 40 ఇయర్స్ అబోవ్ అయితే వాళ్ళకు టైటిల్ వస్తుంది. అది సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ఇవన్నీ కూడా వయలేషన్ చేస్తూ ఉన్నారు ఇక్కడున్న భూ మాఫియా అదంతా కూడా. అయితే అందు గురించే మేము మీడియా మిత్రులకు, సోషల్ యాక్టివిస్ట్ అందరికీ కూడా మేము ఏంటంటే విన్నపం ఏం చేస్తా ఉన్నాం అంటే మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ రాజ్యాంగంలో ఉన్న అన్నీ కూడా తుంచేస్తూ ఉన్నారు, అధికారాలన్నీ కూడా తుంచేస్తూ ఉన్నారు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకైనా ఈ అధికారం, పేద వాళ్ళ గురించి ఎవరు పోట్లాడాలా ఎవరు? అందు గురించనే మీడియా మిత్రులందరికీ మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇది మీరు సపోర్ట్ చేయండి. ఇది న్యాయమైన పోరాటం, ఇది దీని అందరికి సపోర్ట్ చేయాలని నేను మనవి చేస్తున్నాను. చాలా మంది అంటే ఒక 10 రోజుల నుంచి జరుగుతుంది, ఇది 10-15 రోజులు కంటే ఎక్కువ జరుగుతుంది. జరిగినప్పుడైతే ఎవ్వరు లేకుండా అందరికి 2 రోజులలో ఖాళీ చేసి పంపించేసిరు. ఇంకొకటి నేను ఏమంటున్నానంటే లాస్ట్ చివరి వరకు ఎవరు వచ్చిరు, మల్లన్న రాకపోయినుంటే వాళ్ళన్నీ సెటర్ వేసేసిరు. తీన్మార్ వార్తలలో వచ్చింది, అందరికి కాపాడేసి వెళ్ళిపోయాడు. మళ్ళా అన్న రావాలి, మళ్ళా మాటలు మాట్లాడాలి. ఇంకొకటి భర్తను అయితే చాలా మా దగ్గరికి రావడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి చాలా సార్లు వచ్చిండు. ప్రతి ఒక్కరి కాడ ఓట్లు కావాలనుకున్నప్పుడు పార్టీకి 10 సార్లు తిరుగుతుండు కదా. చిన్న పిల్లలు ఉండ్రు, మా మీద వేరే వాళ్ళు వచ్చి దాడి చేస్తుర్రు, మమ్మల్ని కొడుతుర్రు. చిన్న పిల్లలు లేకుండా పెద్ద లేకుండా టెంటు వేసుకొని వర్షంలో తిని ఉంటున్నాము. మనసు కరగబెట్టుకొని ఆయన అప్పుడు మాట్లాడిన మాటలకి మాకు హామీ జరిగితే మంచిది ఉంటుంది. మళ్ళా చెప్తున్నా, రేవంత్ అన్న మళ్ళా రావాలి ఇక్కడికి వచ్చి ఆయన ఏదో ఒకటి చెప్పిపోవాలి. ఇంత చిన్న పిల్లలు వేరే ప్రాంతం వాళ్ళు కారు కదా. ఆయన తెలంగాణ, మన తెలంగాణకి మరి మన వాళ్ళే ఇంత కష్టపడుతున్నా కానీ ఆయన ఎందుకు మనసు కరుగుతలేదు? ఆయన రావాలి, ఆయన వచ్చి మాట్లాడాలి, కొంచెం మమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఆ చిన్న పిల్లల ముఖాలు చూడుర్రి. ఇంత చిన్న పిల్లలకి మనసులో పెట్టుకొని వాళ్ళ ఫామ్ హౌస్ కట్టినట్టుగా మేము ఫామ్ హౌస్ అడుగుతలేము, ఒక బిల్డింగ్ అడుగుతలేము. కష్టం చేసుకొని పని చేసుకొని పిల్లలకు చదివించుకునేంత డబ్బులు మా దగ్గర ఉంటే చాలు. మా పిల్లలకు మేము కాపాడుకునే స్థితి ఉంటే మాకు చాలు. పడుకోవడానికి ప్లేసే కదా అడుగుతున్నాము. అన్ని వాళ్ళు దోసుకొని వేరే దేశానికి పంపించడం కంటే ఒకప్పుడేమో వేరే దేశం వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ దేశంలోకి వెళ్ళి తీసుకొని అక్కడికి వెళ్ళిరు. ఇప్పుడేమైతుంది, ఈ దేశం వల్లే వేరే దేశానికి పంపిస్తే ఇదేం న్యాయము? అసలు ఇది కరెక్ట్ కాదు. అది పద్ధతి కాదు. చాలా అసలు ఏమీ లేనప్పుడే గురిసెలో ఉండి మంచిగా తిన్న పరిస్థితిలో ఉన్నాం. కానీ ఇప్పుడు ఎస్సీ మైనారిటీకి సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు, సుధరోళ్ళు ఉన్నారు, వడ్డోళ్ళు ఉన్నారు, మాదిగోళ్ళు ఉన్నారు, మాలోళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇక్కడ గతిలోనే కదా ఇక్కడ ఉంటున్నారు. ఉన్నోళ్ళు అయితే ఇక్కడ ఎందుకు ఉంటారు? లేని వాళ్ళే ఉంటున్నారు. వాళ్ళ కళ్ళు తెరుచుకొని ఇక్కడ రావడమే కరెక్ట్ అనుకుంటున్నారు. మీది కూడా ఇక్కడేనా? మేము నిన్న ఇక్కడే ఉన్నాం అన్న డాడీ. అసలుకైతే మేము నిన్న మధ్యాహ్నము అందరు వెళ్ళిపోయినారు కదా, మేము ఇక్కడనే ఉన్నాము. అయితే ఒక 20 మంది మహిళలు ఉన్నాము, ఒక 10 మంది మా పిల్లలు ఉన్నారు. అయితే మేము ఇక్కడ ఉన్నాం కదా, అక్కడ కిందికి వెళ్ళి మంది వచ్చిండ్రు. మా అన్న వాళ్ళంతా అక్కడ పోతానంటే అక్కడ వాళ్ళు కత్తులు పెట్టుకొని ఉన్నారు కదా. ఏమన్నా అయితే తీసుకొని వచ్చిర్రా? అవునా, ఇంత ఉన్నాయి వాళ్ళతో కత్తులు ఉన్నాయి, కట్టెలు పెద్ద కట్టెలు ఉన్నాయి. వాళ్ళు కూలు కొడుతూనే ఉన్నారు. ఇక మేము ఎంత చెప్పినా ఇంటలేరు. అప్పుడు కానీ మా తమ్ముని చెయ్యి ఎడకొట్టిండు. ఇక్కడ మా తమ్ముడు ఇక్కడ ఈయన ఉండు, మా తమ్ముడు కూడా ఉండనా. ఆయన చెయ్యి మొత్తం పగిలింది, కర్రతో వేయంగానే పగిలింది. పగలంగానే నన్ను చీర పట్టి ఒక ఆయన గుంజిండు. నేను ఉరికొచ్చినా, ఉరికొచ్చి ఇక్కడనే మా తమ్ముడు చెయ్యి దారుణంగా కొట్టారు. చేతులు ఇరిగిపోయినా? ఇది మొత్తం బెనికిందన్న. కర్రలతో కొట్టిర్రు? కర్రలతోనే కొట్టిండ్రు.
అంతా ఇదైంది. ఉరికొచ్చి బండ్లన్నీ మేమే ఆపినామన్న. బండ్లు ఆపంగానే వాళ్ళు మొత్తం 75 మంది ఇక్కడ దాకా వచ్చిండ్రు. వాళ్ళంతా చూసిండ్రు. చూడంగా నేను భరత్ సార్కి ఫోన్ చేయమన్నా. మా వదిన ఫోన్ ఉందిగా, భరత్ సార్కి ఫోన్ చేసి మేము మీటింగ్లు ఉన్నాము, కొంచెం లేట్ అవుతా అన్న, చాలా ఇబ్బందులు ఉన్నాం మేము, ఇప్పుడు ఎక్కడ మాకు తెలుస్తలేదు అని సార్కి చెప్పిన. మా వాళ్ళని అంతా పంపించాయి, మీటింగ్ లేకపోయినా పర్వాలేదు. ఆ రోజు మేము బాధలు ఉన్నప్పుడు ఆయన ఇంట్లో లేనప్పుడు అంతా వచ్చిండు. పదవులు లేనప్పుడు రేవంత్ రెడ్డి అన్న మమ్మల్ని గుర్తించి మా కోసం పోరాడతా చేస్తా అని వచ్చిన మనిషి ఇప్పుడు పదవులు ఉన్నాడు కదా, పదవులు ఉన్నప్పుడు ఆయనకు రానికి ఉండదా? పదవులు లేనప్పుడేమో 7 దాకా వచ్చిండు. ఇల్లు కట్టిస్తా చెప్పిండు 40 గజాలు పక్క మీకు కట్టిస్తా, మీ బీసీల గురించే నేను పోరాడుతున్నాను మాట ఇచ్చిండు కూడా. మా గుడిసెలు వచ్చిండు కూడా, లోపలికి వచ్చి మొత్తం భాషనంతా చూసిండు, మాట్లాడిండు, మా తను మాట ఇచ్చి కూడా పోయిండు. చీరలు ఇచ్చిండు, మాకు అన్ని లేవని అన్నం గిన్నం కూడా సప్లిక్ చేసిండు. వస్తురా మరి ఇప్పుడు ఎవరు వస్తలేరన్న? భరత్ సారు తరపు నుంచి కొంతమంది వస్తారు, వాళ్ళ పేర్లు మాకు తెలీదు. కొంతమంది అనిల్ అన్న, భరత్ సారు, మళ్ళీ ఇంకో కొంతమంది వస్తుండ్రు. కార్పొరేటర్ మీద అంటారు కదా, కార్పొరేటర్ ని దొరకబట్టరా మీరు? ఎప్పుడైనా పట్టుకుర్రా? పట్టుకోపోయారు అంటే 7 దాకా వస్తలేడు కదన్నా, 7 దాకా వస్తలేడు. కానీ 7 దాకా వస్తలే. మీడియాని కూడా ఆయన మా ముంగట వచ్చి మాట్లాడాలి, కానీ మీడియాని ఇంటి దాకా పిలిచి మాట్లాడి నాకేం సంబంధం లేదు, నేనే రౌడీలను పెట్టలేదు, పార్టీ మీద బురద చల్లుతున్నారు, పార్టీ వాళ్ళు వస్తారు. అన్ని పార్టీలు వచ్చినప్పుడు బీజేపీ పార్టీ ఎందుకు వస్తలేదు మొత్తానికి? అంటే నువ్వు దొంగనా లేకపోతే ఇంకేంది? మేమేమనుకోవాలి? ప్రజల గురించే నేను పోరాడతా, ఇప్పటికైనా నేను ప్రజల గురించే ఉంటా, నాకు ఎప్పటికైనా ప్రజలకే నేను న్యాయం చేస్తా, అది నేను పక్కా చెప్తా, అందరిలాగా నేను చెప్తలేను అని గట్టిగా అంటుండు కదా, లోపల కూర్చొని అంటుండు. అదే 10 మందిని కూర్చొని అనమాను, మేము కూడా వింటాం ఆ మాట. నీ మీద మేము బురద చల్లము. ఆ రోజు అన్నావు కదా, మాకు అన్నం పెట్టినావు, అన్ని చేసినావు, అది తప్ప అని పదే నువ్వు చెప్తున్నావు. కరెక్టే, మేము అంటున్నాం, ఒప్పుకుంటున్నాం, అన్నం పెట్టినావు. ఈ రోజు మేము గుర్తురాం అన్నం గురించి. ఈ రోజు ఏం తింటున్నారని, ఆ రోజేమో నువ్వు పదవులు లేవని వచ్చినావు, ఈ రోజు నీకు పదవి ఉందని వస్తలేవా? ఎందుకు వస్తలేవు? అది మేము అడుగుతున్నాం కదా. నువ్వు అండ్లుండి మాట్లాడే బదులు మా ముంగట వచ్చి మాట్లాడు, మా 10 మందిని మాట్లాడు. పేదల గురించే మాట్లాడుతున్నా, పేదలను ఏ రోజు వదలను, వారి గురించే పోరాడతాను పదే అంటుండు కదా. లోపల కూర్చొని ఏం మాట్లాడేది? మా ముంగట వచ్చి మీడియా ముంగట మాట్లాడమాను, పేదల గురించి రమ్మను. ఈ రోజు ఏం కావాలి? ఏం అడుగుతారు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి సార్ని మేము అడిగేది ఒకటే అన్న, మాకు 60 గజాలు ఇమ్మని అడుగుతున్నామన్నా. ఆయన బతలాడి అడిగే మాట మాది. కుటుంబాలు ఉన్నారు, మీరు అంతా కలిపి ఎంతమంది ఉంటారు? 250 కుటుంబాలు ఉన్నాయన్న. అందులో 50 కుటుంబాలకి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చి పంపించిండ్రు కదా, ఇంకా 200 చిల్లర ఉన్నారన్న. అంతే మేము కోరేది రేవంత్ రెడ్డిని. ఆయన కోరేస్తే అదే 60 గజాలే కోరుతున్నామన్నా. మేము ఇంకేమి ఆస్తులు అంతస్తులు మేము అడుగుతలేము. వానల గాలిలో ఈరోజు మాకు ఏమి గూడు కూడా లేదు. రాత్రి అయితే వానల పిల్లల్ని వేసుకొని అట్లనే పండుకున్నాము, ఇవన్నీ కప్పుకొని చేసుకొని. ప్రతి ఒక్కరు చూసుకొని వెళ్తుండ్రు కదా, ప్రతి పార్టీ వస్తుంది కదా, మీరెందుకు వస్తలేరు? ఈ పార్టీలు ఉండి కూడా ఎందుకు వస్తారు? పార్టీ లేనప్పుడేమో పేదలు గుర్తొస్తారు, ఓట్ల గురించి మమ్మల్ని నెప్పిస్తారు అన్న. ఓట్ల గురించే మా గురించి మాట్లాడతారు. ఈ రోజు నువ్వు పదవులు ఉన్నప్పుడు గుర్తురామా? అదే మేము కోరుతున్నాం. మమ్మల్ని గుర్తించి, మా బస్తీని గుర్తించి, మా గురించి నువ్వు పోరాడతావని, న్యాయం చేస్తావని నిన్ను బతలాడి మేము కాళ్ళు పట్టి గోతులాడి అడుగుతున్నాం అన్న. రేవంత్ అన్న ఏడున్నా మమ్మల్ని ఈ బస్తీ గురించి ఆలోచన చేస్తావని మేము అడుగుతున్నాం. అదే మేము కోరేది, ఇంకేం కోరతలేము. మొత్తం దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరు కూడా కలిసి ఉన్నారు ఇక్కడ. దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నారు. మీరు కూడా ఉందామా? మీ గుడిసె కూడా ఉందా? మా గుడిసె కూడా. ఏం జరిగింది? ఎవరు వచ్చారు నిన్న? మా వాళ్ళు అంతా అక్కడ వెళ్ళిపోయారన్న. మేము ఒక 10 మంది ఆడవాళ్ళము, 10 మంది మగవాళ్ళము ఉన్నాం, కిందకి ఒక 5-6 మంది ఉన్నారు. ఉంటే ఇక బ్యాన్ చేసినాము. అక్కడికి వెళ్ళి దాడి జరుగుతున్నాగానే మేము పోలీసులకు ఫోన్ చేసాం. పోలీసులు ఏమాత్రం కూడా ఫోన్ తీయలేదు, మాకు రెస్ట్ పెట్టియలేదు. రెస్ట్ పెట్టియకపోతే ఇక ఆడికెళ్ళి మొత్తం రౌడీలు కొట్టుకొచ్చినట్టే, కుర్జీలు దొరికినట్టే కుర్జీలు కొడుతుర్రు, మనుషులు దొరికితే మనుషులు కొడుతుర్రు. మేము పరిగెత్తుకుంటూ ఈడికి వచ్చేసాం. ఈడికి వచ్చిన తర్వాత మా కొడుకు ఏం చేశాడంటే, దారికి బండి వదిలేసి ట్రాఫిక్ జామ్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉరికితే ఇక మేమంతా రాళ్ళు తీసుకొని ఉరికితే దొరికితే చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలను గుంజి పైకి ఎత్తేసారు అన్న. చిన్నపిల్లలు ఇంత జరుగుతుంటే పోలీసు వాళ్ళు ఏమంటారు? పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఏం లేదా? 100 సార్లు ఫోన్లు చేసాము. 100 సార్లు ఫోన్ చేస్తే కూడా వాళ్ళు అసలు ఫోన్లే తీయలేదు. వాళ్ళు ఇంకా రారనేసి మేము భయంపడి ఏం చేసినామంటే, మా తమ్ముడు బండి తీసుకుపోయి అక్కడ వేసి ట్రాఫిక్ అంతా జామ్ అయింది. ఒక్కొక్కరు కత్తిలు పెట్టుకుని అట్లే చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు పొడవడానికి అట్లే వస్తున్నారు. ఎంత బయట దొరుకులు తెలుసా, మొత్తం ఇదంతా ఉరుకుతున్నారు. అసలు పిల్లలు ఏడున్నారు? ముసలోళ్ళు అయితే అట్టే దొబ్బేసిర్రు. ఆ ముసలోళ్ళు లేకపోతే వాళ్ళు గుర్తెలలో తింటున్నారు, కొంతమంది తింటుంటే కూడా అట్టే కూల
గుడిసెలు మొత్తము అన్నాను బతలాడితే కూడా అక్కడ ఇంకా మా తను ఇంతలా గుండులు తీసుకొని రాళ్ళు తీసుకొని కట్టెలు తీసుకొని రోడ్డు దాకా తరుముకొని వచ్చిర్రు. ఇంకా మా తమ్ముని కత్తి తీసుకొని పొడవడానికి వస్తే వాని గురించి ఉరికిపోయి రాళ్ళాడు పడిపోయాను. ఇంత కత్తెలు తీసుకొని పొడుచుకొని వస్తే మళ్ళీ ట్రాఫిక్ అంతా ఇక్కడ నిలిచిపోయినాక మొత్తం ట్రాఫిక్ చూసి ఇంకా ఉరికిర్రు. మేము దాడి చేసినాం. మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ నిలిచినాక వాళ్ళు భయపడిపోయారు. భయపడి ఇంకా ఉరికితే మేము ఇంకా రాళ్ళు కట్టెలు తీసుకొని ఉరికినాము. ఇంత జరిగిందన్న ఇక్కడ మాకు. ఇల్లులు కట్టిమంటుర్రా, స్థలం కావాలంటుర్రా, ఏమడుగుతుర్రు? మాకు ఇల్లులే కట్టిమంటున్నాం సార్. మాకు ఇల్లులే కావాలి. 60 గజాలు ఇచ్చినా మాకు చాలు. మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ వద్దు. మాకు ఇందిరమ్మ పథకం మీద కట్టించినా చాలు. మాకు చిన్న చిన్న పిల్లలందరూ ఉన్నారు కదా, నైట్ వర్షం వస్తుంది, ఎట్లా ఉన్నారు? ఎట్లా ఇక్కడే ఉంటున్నాం అన్న, ఇక్కడే ఉంటున్నాం. ఇక తెలుసు కొంతమంది మాకు సాయం చేసే వాళ్ళు వస్తున్నారు అన్న వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఇదంతా. ఇక్కడే ఉంటున్నాం. ఈ పాపనైతే పాపం అట్లే మొత్తం గుడిసెలే ఉంది. పాప గుడిసెలే ఉంది లోపల, అట్లే దొబ్బేసి రసుడు మొత్తం నెత్తి మొత్తం ఇట్లా పాపని ఊళ్ళో పడుకోబెట్టాం. పడుకోబెడితే వాళ్ళు ఇజ్రాయల్ వచ్చి పాపని తీసేదా కూడా ఆగకుండా గుడిసె మొత్తం తోసేసారు సార్. తోసే పిల్లకి నెత్తి ఇక్కడ దెబ్బలు తాకినాయి. మళ్ళీ తీసేసరికి వాళ్ళు కాలు పట్టుకుని లాగి బయట వేసేసారు పాపని. అన్నం తన్నారు, నన్ను కొట్టారు. ఇంకొక చిన్న బాబు ఉన్నాడు, నాకు బాబుని కూడా కొట్టారు. పిల్లల్ని తీసుకోవడం వదిలే గర్భిణీ స్త్రీలు పరిగెట్టుకుంటూ వస్తుంటే వాళ్ళని జుట్లు పట్టుకుని కొడుతున్నారు. వదలకుండా చేస్తుంటే ఇంకా పైకి వస్తుంటే వాళ్ళు దౌర్జన్యం చూడలేక మా వాళ్ళు ఇంకా కట్టలు తీసుకొని తరిమారు సార్. చాలా మంది గుండాలు ఇజ్రాయల్ చాలా మంది వచ్చారు. మళ్ళీ పోలీసులకు ఫోన్ చేస్తే ఫోన్ చేసి 1 అవర్ తర్వాత పోలీసులు వచ్చారు. వచ్చి మాది చూడకుండా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. మేము మా బాధ కోసం మేము ఫోన్ చేసి వాళ్ళు రాకుంటే ఇంకా అక్కడ ధర్నా చేసాం అనమాట. ట్రాఫిక్ వాళ్ళు అక్కడ ట్రాఫిక్ కోసమే వచ్చారు కానీ మా కోసం అయితే వాళ్ళు రాలేరు. అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు ఈ ల్యాండ్ విషయంలో బీజేపీ కార్పొరేటర్ అంటున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారు, అన్ని పార్టీలు కలిసిపోయినాయి అనుకోవచ్చా? అన్ని అనుకోవచ్చు సార్, అన్ని ఉన్నాయి. ఇక్కడ మీరు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం సార్, 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటాం. ఇప్పుడు మీ తాతలు, మీ ఫాదర్స్ అందరు ఇక్కడ? అవునా సార్, అక్కడిక్కడే చనిపోయారు. చాలా ఏళ్ళ నుంచి ఉన్నాం. ఈ మధ్యలో కూలినప్పటి నుండి మాకు వాటర్ లేదు, కరెంట్ లేదు, తినడానికి తిండి కూడా లేదు. పిల్లల్ని పెట్టుకుని ఇక్కడ ఉన్న పిల్లలకి దోమలు చూడండి సార్ ఎట్లా కొరికి ఎట్లా అయిపోయింది. మొత్తం 2 పిల్లలకి ఇట్లానే మొత్తం కాళ్ళు చేతులంతా ఇట్లానే అయిపోయినాయి. దోమల్లోనే పడుకుంటున్నాము. ఈ నైట్ వర్షం వచ్చి పాపని ఇస్తరాకు నెత్తి మీద వేసి ఇక్కడే కూర్చున్నాం సార్. అసలు ఒక్కళ్ళు కూడా మా బాధను చూసి ఒక్కళ్ళు కూడా దిగి రావడం లేదు. బాబు కూడా సార్ 2 పిల్లల్ని పెట్టుకుని ఇక్కడ కూర్చున్నాము. 2 మా పిల్లలు, చాలా మంది పిల్లలు ఇక్కడ పడుకోబెట్టారు సార్. ఇస్తరాకులు వాళ్ళ మీద వేసి కూర్చోబెట్టుకున్నాము. ఎవరు అసలు మమ్మల్ని చూడడానికి రావట్లేదు. అధికారులు కూడా స్పందించడం లేదు. ఏమాత్రం వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు కానీ ఎవరు కూడా ఛానల్స్ కూడా వస్తున్నాయి కానీ వాళ్ళు పైకి వెళ్ళడానికి, సీఎం గారి దగ్గరికి వెళ్ళడానికి పంపించడం లేదు. ఇక్కడ వీడియోలు తీసుకెళ్తున్నారు కానీ సీఎం గారికి చేరడం లేదు. జరుగుతుంది, సీఎం గారికి చేరడం లేదు. రమక గారు ఇక్కడ మాకు టెంట్ వేయమని సాయం చేస్తున్నారు. మళ్ళీ అనిలన్న గారు, భరత్ గారు, జగన్న గారు వీళ్ళందరూ మాకు సహాయపడుతున్నారు. ఏందమ్మా ఇక్కడ అన్ని అంటే కార్పొరేటర్ ఏమో బీజేపీ అంటున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఉన్నాడు, అన్ని పార్టీలు కలిసిపోయినట్టు కనిపిస్తా ఉంది. ఇక్కడ ఈ ల్యాండ్ అంత వాల్యూగా కనిపిస్తుంది. ఇది 5 ఎకరాలు 500 కోట్ల దీని వాల్యూ. అదొక్కటే కనబడుతుంది. వీళ్ళ జీవితాలు కనబడట్లేదు, వాళ్ళకి వీళ్ళ బతుకులు కనబడట్లేదు. వీళ్ళ శవాల మీద రాజకీయం చేస్తున్నారు జనాలు. వాళ్ళకి డబ్బు మిగిలితే చాలు, డబ్బు ఉంటే చాలు కానీ వేరేది ఏమీ అవసరం లేదు. ప్రజలు బాగుండాలి, ప్రజల్ని పాలిస్తామన్న నాయకులు ప్రజల్ని చంపి వాళ్ళు దాని మీద సంపాదించాలని చూస్తున్నారు. అలాంటిది ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉన్నారంటే మేము మా సంఘం తరపు నుంచి, ఒడిరాజుల సంఘం, అఖిల భారత ఒడ్ర సంఘం నుంచి తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ నేను లేని ఊర్లో నాకు నిన్ననే ఈ విషయం తెలిసింది. 15 రోజుల నుంచి వీళ్ళు ఇలాంటి బాధలే పడుతున్నారు కానీ ఇక్కడికి వచ్చి ప్రాపర్గా ఏం చేయాలి, వీళ్ళని ఎలా నిలబడాలి, వీళ్ళకి ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అనేది ఏ ఒక్క లీడర్ వచ్చి ఇక్కడ నిలబడింది లేదు. నేను వచ్చాక ఈ టెంట్ వేయించి ఆ బ్యానర్ చేయించి వీళ్ళందరికీ ఉండి రాత్రి 10 గంటల వరకు ఉండి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉండి నేను చేస్తున్నానంటే నా సంఘం తరపున నా కుటుంబ సభ్యులు ఇక్కడ 75% ఉన్నారు. అలా అని కాదు, ప్రతి ఒక్క మానవుడి కూడా ధర్మాన్ని పాటించాలని నేను మెడిటేషన్ మాస్టర్గా ఉన్నాను. 15 ఏళ్ళుగా ధ్యానం టీచర్ని. నేను ధ్యానం పూర్తిగా ఎక్కడైనా కూడా మంచిని
కోల్పోయే ప్రతి ఒక్క మనిషిలో మంచిని నింపే తత్వంతో ఉన్న నేను ఇలాంటి ప్రజల బాధని చూస్తూ నేను తట్టుకోలేక ఇక్కడ వచ్చి నిలబడడం జరిగింది. ఇంత అరాచకం జరుగుతున్నప్పుడు పోలీస్ వ్యవస్థ జరుగుతుంది, పోలీసు వాళ్ళు రెస్పాండ్ అయితే పోలీసు వాళ్ళు కూడా రెస్పాన్స్ లేరండి. ఇదే టెంట్ నేను తెప్పించినప్పుడు వేద్దామంటే టెంట్ తీసి పక్కన పడేసిరు. పక్కన పడేసి నేను అక్కడ మాట్లాడుతున్నాను, ఆ టెంట్ తీసి పక్కన పడేసిరు. ఎందుకు అని చెప్పి వచ్చి మాట్లాడుతుంటే టెంట్ వేయొద్దమ్మా అన్నారు. అదేంటి టెంట్ వేయొద్దనండి, ఎవరో వచ్చి రాజకీయం చేసి వీళ్ళు ఉన్న గుడిసెలు ఖాళీ చేపించి ఈ ప్లేస్ తీసుకుంటాడు అతను. కానీ ఈ ప్లేస్ మాదే అని చెప్పుకోవడానికి మేము టెంట్ వేసుకోకూడదు. అట్లా ఎట్లా వేసుకోకూడదు అంటే ఆ మాట నేను అడిగినందుకు ఆయన మీరు ఎవరు అమ్మా అన్నారు. అంటే నేను వడిరాజుల సంఘానికి తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ నేను. అంటే అప్పుడు నేను ఒక కాల్ మాట్లాడతానని ఒక కాల్ అతను మాట్లాడి తర్వాత వేసుకోమ్మా అని చెప్పాడు. వేసుకున్న తర్వాత కూడా వీడియో తీస్తున్నాడు నేను వేస్తుంటే. అదేంటి ఎందుకు పోలీస్ ఆయన అయింది కూడా వీడియో తీస్తున్నాడు, ఎందుకు నువ్వు వీడియో తీస్తున్నావు? దాడి జరిగింది వీళ్ళ మీదనే లాఠీ చార్జ్ జరిగింది. వీళ్ళ మీద ఆ దాడి జరిగింది. ఆ వీడియో ఎందుకు నువ్వు వీడియో తీస్తున్నావు అని అంటే నేను ఇక్కడ ఉండా కూడా నువ్వు టెంట్ వేపిస్తున్నావు కదా అందుకని వీడియో తీస్తున్నావు అంటే ప్రజల కోసం వాళ్ళ కోసం వాళ్ళు పోరాడడానికి నువ్వు వీడియో తీస్తావు. ఎవడో కార్పొరేటర్ వచ్చి ఇలాంటి కూలగొడితే దాని మీద వీడియో తీసి దాని మీద కేసు చేసే సత్తా నీకు లేదు. పోలీసులకు దీని మీద కేసు చేసే సత్తా నీకు లేదు. ప్రజలు మా కోసం మేము పోరాడతామని ఒక టెంట్ వేసుకోవడానికి నీ పర్మిషన్ కావాలి. అలాంటి స్థితిలో మేము ఉన్నాం. మీకు పోస్టులు ఇచ్చి మీకు జాబులు ఇచ్చి మీకు ఎమ్మెల్యేలుగా మీకు ఓట్లు గుద్ది సీఎంలుగా మీకు ఓట్లు గుద్ది వీళ్ళ భవిష్యత్తునంతా మీకు తాకట్టు పెట్టి వీళ్ళు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారు. వీళ్ళ తాతలు వీళ్ళ ఫాదర్స్ మదర్స్ అంతా శ్మశానం కూడా ఇక్కడే ఉందని చెప్తున్నారు. వెళ్దాం, అక్కడ కూడా వెళ్దాం. ఇక్కడ కూడా ఇదంతా అడవి, పాములతో కాపురాలు చేసుకున్నారు, తేళ్లతో కాపురాలు చేసినారు. ఎంతమంది దాని గురించి ఇబ్బంది పడి ఈ అడవిలో ఎంత కష్టపడ్డారో వీళ్ళు. ఈ రోజు ఈ ల్యాండ్కి వాల్యూ పెరిగిందని చెప్పేసి మాది ఇది అనడం ఎంతవరకు? కార్పొరేటర్ గంగాధర్ అనే వ్యక్తి ఇంతమంది శవాల మీద రాజకీయం చేస్తే ఆయన బతుకుతాడా? నేను ఒకటే అడుగుతున్నాను. కానీ ఒక కార్పొరేటర్ స్థాయి ఎక్కడ అంటే ఇది పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తా ఉంది. ఒక కార్పొరేటర్ తో ఇంత సాధ్యం కాదు. ఒక కార్పొరేటర్ ముందు కనిపిస్తున్నాడు, దీని వెనకాల ఎమ్మెల్యే ఉండొచ్చు, ఎంపీ ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు. దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంఆర్ఓలు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, సిఐ డీజీపీ టోటల్ కుమ్మక్కై వీళ్ళ జీవితాలు నాశనం చేయడానికి పట్టం కట్టుకొని ఉన్నారు. వాళ్ళు మేమే గెలుస్తామంటున్నారు. ఇప్పుడు నేను కోరేది ఒకటేనండి, లీడర్స్ నాయకులు ఇక్కడ న్యాయం చేయలేరు. సామాజిక సేవ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పిలుపునిస్తున్నాను. సామాజిక సేవ చేసే వాళ్ళకి వీళ్ళు అండగా నిలబడే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి వీళ్ళకి అండగా నిలబడండి. ఏ లీడర్ అయినా వీళ్ళ ఓటు కావాలి కానీ వీళ్ళ భవిష్యత్తు అవసరం లేదు. ఏ ఎంపీ అయినా వీళ్ళ ఓటు కావాలి కానీ వీళ్ళ భవిష్యత్తు. సామాజిక సేవ మేము చేస్తున్నాం. నా కొడుకు బర్త్డే ఈరోజు ప్యాకెట్లు పంచుతున్నాను, నేను రగ్గులు పంచుతున్నాను కాదు. ఇక్కడికి రండి, వీళ్ళ బాధలు చూడండి. వీళ్ళకి న్యాయం జరగాలి. వీళ్ళకి న్యాయం జరగడానికి సామాజిక సేవ కార్యకర్తలు మాకు కావాలి. ఏ పొలిటికల్ లీడర్ ఎవరో మాకు అన్యాయం చేస్తారు ఏదో చేస్తారని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సామాజిక వాదులు ఇక్కడ ఎంతమంది బలపడితే అప్పుడు ప్రభుత్వం దిగి వస్తుంది. పేద ప్రజలకు